హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీకు కొత్త రకం రెసిపీని తయారు చేసి చూపిస్తాను. రండి వెళ్దాం. అల్లుడు ఏం సంగతులు? ఏమో మా బాగా నీరసంగా రోజులు నాకు ఇంటికి వెళ్తామా ఇంకా నేను. సరే అల్లుడు. అబ్బా ఏమైంది అల్లుడు? నడుము ఒప్పుకుంది మా 2 రోజుల నుండి. కూర్చో. ఈ రోజుల్లో ఫుడ్కి పాత రోజుల్లో ఫుడ్కి చాలా తేడా ఉంది. అవును మా. ఇప్పుడు రోజుల్లో మా అమ్మ నాకు రాగి పిట్టి తయారు చేసి పెట్టేది. ఆ తిండి వల్ల ఇప్పుడు కూడా రాడ్లాగా ఉన్నాను నేను. అటువంటి తిండి తయారు చేసి పెడతాను, తింటావా? తింటాను మామ. పద తయారు చేసి పెడతా. సరే పా మామ. అల్లుడు రాగి పిట్టుకు కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూడు. ఎప్పుడైనా నేర్చుకుంటావు, ఓకేనా? సరే మామ. 1/2 కేజీ రాగి పిండి, 1/4 కిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యి, గార్నిష్గా పైన జీడిపప్పు. సరే అల్లుడు పిండి కలిపేద్దాం. అల్లుడు కలుపు. అల్లుడు పిండి కలపడం అయిపోయింది, కానీ దీన్ని తయారు చేసేద్దాం. పద వెళ్దాం. అల్లుడు స్టవ్ ఇచ్చేద్దామా? కానీ అల్లుడు స్టవ్ ఇచ్చేసాము. ప్యాన్ పెట్టేద్దామా? పెట్టు. అల్లుడు పెనం బాగా వేడెక్కేసింది. మనం రొట్టె తయారు చేసేద్దాం. ఏంది మామ దీంట్లో ఏమి ఆయిల్ గిరి ఏమి ఇదా? ఆయిల్ ఏం వాడరు అల్లుడు. రాగి పిట్టుకి ఆయిల్ అనేది వాడరు. సరే మామ. అల్లుడు బాగా దూరగా కాల్చిన తర్వాత తీసేద్దాం. తీసేయి. అల్లుడు రాగి పిట్టు తయారు చేయడానికి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని మనం కలిపేద్దాం. పద. అల్లుడు ఈ రొట్టెల్ని రాగి పిట్టుకి కలిపేద్దామా? కలుపు. అల్లుడు ఇది వేడి మీదగా ఇలా కలిపేస్తే సాఫ్ట్గా మనకు బాగుంటుంది. అదే చల్లనాకి చేస్తే రొట్టె విరగదు. ఇది ఎంత బాగా ఇదైతే అంత బాగా వస్తుంది రాగి పిట్టు. సరే అల్లుడు బాగా సాఫ్ట్గా కలిపేసాము. దీన్ని ఇంకా లడ్డూలాగా రెడీ చేసేద్దాం. అల్లుడు నీ చేత్తో బెల్లం వేస్తూ ఉంటా, కలిపేస్తూ ఉంటా. ఈ బెల్లం ఈ రాగి రొట్టె 2 బాగా కలిపేటట్టు కలిపేయాలి అల్లుడు మనం. సరే అల్లుడు బాగా కలిపేసాం. ఆ తర్వాత నెయ్యి వేసి కలిపేద్దాం. అల్లుడు రాగి పిట్టుతో లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు. భలే ఉంది మామ. బాగుంది అల్లుడు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్దీ ఫుడ్ అల్లుడు. ఇది లైక్ అండ్ సబ్స్క్రైబ్.